తా దూర కంతలేదు మెడకో డోలని సౌత్ ఆఫ్రికాకి ఆఫ్రికా ఖండంలో విచ్చలవిడిగా రెచ్చిపోయి కిడ్నాపర్లు ఉన్నారు. అక్కడికి ఉద్యోగోపాధి అవకాశాలు లేక బ్రతుకు తెరువు కోసం మన వెనుకబడినటువంటి దేశాలకు వచ్చి బ్రతుకుతున్నోళ్ళు బోల్డ్ అంతమంది. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా జెనోసైడ్ అనినే వాడుతుంటుంది. జెనోసైడ్ అంటే ఒక జాతి అంతం. ఇప్పుడు రఫా మీదన దాడికి వెళ్తున్నటువంటి ఇజ్రాయెల్ జెనోసైడ్ చేస్తుంది, అర్జెంటుగా జోక్యం చేసుకోవాలంటే ఐక్యరాజ్యసమితిని మరోసారి అడుగుతుంది. జెనోసైడ్ అంటే ఒక జాతి అంతం. వాస్తవంగా హమాస్ వాళ్ళు జెనోసైడ్ చేస్తున్నారు ఇజ్రాయెల్ మీద. యూదు జాతి అంతానికి ఇస్లామిక్ టెర్రరిస్టులు ప్రయత్నిస్తున్నారు. అది హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, హౌతీ కావచ్చు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కావచ్చు, ఇస్లామిక్ జిహాదీ ఫోర్స్ కావచ్చు. వీళ్ళందరూ కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. వీళ్ళందరూ తమ మతాన్ని వ్యాప్తి జరగాలా, తమ మత దేశాలు ఉండాలా, వేరే మత దేశాలు ఉండకూడదని కోరుకునేటువంటి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు జెనోసైడ్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళను వదిలేసి వాళ్ళ ద్వారా ఇబ్బంది పడ్డటువంటి ఇజ్రాయెల్ పోరాడుతుంటే ఇజ్రాయెల్ జెనోసైడ్ చేస్తుందని మాట్లాడడం సౌత్ ఆఫ్రికా వంతవుతోంది. ఇది ఎక్కడ విచిత్రమో అర్థం కాదు.